నమస్తే, వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల దూదేకుల సంఘం ఆధ్వర్యంలో విజయవంతంగా ముగిసిన ఉచిత వడుగుల శస్త్రచికిత్సా శిబిరం. నంద్యాలలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసు ప్రత్యేక చర్యలు. చెడు నడత కలిగిన రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్. నంద్యాల మార్కెట్ యార్డులో నూతన అధ్యక్షుడిగా హరిబాబు ప్రమాణ స్వీకారంలో పాల్గొని విజయవంతం చేయించి హరిబాబు వెల్లడి. పట్టపగల యథేచ్ఛగా చేపలకు కోళ్ల వ్యర్థాలు తరలింపు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం. ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ ఫోకస్. ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రమైన దిగువ హోబిల క్షేత్రంలో స్వాతి మహాసుదర్శన హోమం. పోటెత్తిన భక్తులు. నంద్యాల మూలపట్టం శ్రీ భీమలింగేశ్వర స్వామి ఆలయ జీర్ణోద్ధరణ మహోత్సవంలో హోమాలు, ప్రత్యేక పూజలు. ఆలయ అధికారి వేణునాథ్ రెడ్డి వెల్లడి. నంద్యాల దత్త సాయిరాం అన్నపూర్ణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా షిరిడికి 250 బియ్యం పంపిణీ. నంద్యాల యోగా చైతన్య కేంద్రంలో యోగాంధ్ర ప్రజలు యోగా పట్ల అవగాహన పెంచుకోవాలి. మున్సిపల్ కమిషనర్ వెంకటదాస్. కోవెలకుంట్ల పట్టణంలో రహదారులకు శంకుస్థాపన, అభివృద్ధి చేయడమే నా లక్ష్యం. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. నంద్యాల దూదేకుల సంఘం ఆధ్వర్యంలో విజయవంతంగా ముగిసిన ఉచిత వడుగుల శస్త్రచికిత్స శిబిరం. ముఖ్య అతిథులుగా హాజరైన కర్నూలు జిల్లా అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా, నంద్యాల 2 టౌన్ సీఐ ఇస్మాయిల్, స్థానిక నూర్ నర్సింగ్ హోం ఆవరణంలో నంద్యాల దూదేకుల సంఘం ఆధ్వర్యంలో దాదాపు 300 మందికి పైగా ముస్లిం దూదేకుల నిరుపేదల చిన్నారులకు అధునాతన శాస్త్రీయ స్టెరిలైజ్ పద్ధతిలో డాక్టర్ బాబన్ గారి సహకారంతో ఉచిత ఒడుగుల కార్యక్రమం నిర్వహించడం జరిగిందని నంద్యాల దూదేకుల సంఘం పట్టణ అధ్యక్షుడు కంకర షేక్ షావలి, జిల్లా అధ్యక్షుడు వాసవి దస్తగిరి తెలిపారు. చిన్నారులకు వస్త్రం, బ్రెడ్, మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో దూదేకుల సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి దస్తగిరి పర్ల, జిల్లా ప్రధాన కార్యదర్శి గోల్డ్ దస్తగిరి, పట్టణ ప్రధాన కార్యదర్శి ఆదం సాహెబ్, జిల్లా కోశాధికారి హుసేనప్ప తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు కర్నూలు అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా మాట్లాడుతూ దాదాపు 40 సంవత్సరాల పైగా ఎంతో విలువైన అత్యంత ఆధునిక పద్ధతులతో స్టెరిలైజ్ విధానాలతో ప్రతి సంవత్సరం డాక్టర్ బాబన్ సంప్రదాయ పద్ధతులతో ఉచిత అడుగులు నిర్వహించడం చాలా గొప్ప విషయమని కొనియాడారు. ఈ రోజు మన నంద్యాల పట్టణంలో ఈ సున్నత్ కార్యక్రమానికి మెగా క్యాంప్, అంటే అందరికి దాదాపు 250 నుంచి 300 మందికి మన ముస్లిం పిల్లలకు లేకపోతే నూరు భాష పిల్లలకి అందరికి కూడా ఉచితంగా కండక్ట్ చేస్తున్నారు మన బాబన్ సారు మరియు వారి యొక్క కమిటీ యొక్క ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది. సో ఈ కార్యక్రమంలో ఈ మన ఇస్లాం సాంప్రదాయం ప్రకారం కట్నా అనేటువంటిది ఇంపార్టెంట్ కాబట్టి దాంట్లో ముఖ్యంగా పిల్లలకు కొత్త అధునాతన పద్ధతుల్లో సార్ నిర్వహిస్తూ చాలా మందికి ఉపయోగకరంగా చేస్తున్నారు. దీన్ని మన ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలు, నంద్యాల పట్టణము చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని పిల్లలకు మంచి హైజీనిక్ గా ఉండేటట్టుగా చేసుకొని దీంట్లోకి కార్యక్రమం మంచిగా పాల్గొని చేస్తారని చెప్పి ఆశిస్తా ఉన్నాం. దానికి తోడ్పడినటువంటి కమిటీ సభ్యులందరికీ కూడా
అంటే అధ్యక్షులు, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ అందరూ కూడా మన సార్ గారికి, మన సెక్రటరీ దస్తగిరి గారికి అందరికి కూడా ముఖ్య ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇలాగే ముందు కూడా కొనసాగించాలని చెప్పి మనం ఆశిస్తా ఉన్నాం, కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. ఈ యొక్క ఉచిత ఒడుగుల కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రజానీకానికి, పాత్రికేయ మిత్రులకు, కర్నూలు ఎస్పీగా పనిచేసినటువంటి హుసేన్ పీరా సార్ గారికి, అదేవిధంగా టూ టౌన్ సిఐ ఇస్మాయిల్ సార్ గారికి, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మొత్తం అన్ని తారాలు నడిపించినటువంటి మా యొక్క శ్రేయోభిలాషి దూరభాషా సంఘాన్ని ఆంధ్రప్రదేశ్లో నిలబెట్టినటువంటి ఏకైక వ్యక్తిగా గుర్తింపు పొందిన డాక్టర్ బాబన్ సారా గారికి, ఈ కార్యక్రమంలో అన్ని విధాలుగా తోడ్పాటును అందిస్తున్నటువంటి మాస్టర్ దస్తగిరి గారికి, మరి టౌన్ కమిటీ సభ్యులందరికీ, అదేవిధంగా జిల్లా కమిటీ సభ్యులందరికీ కూడా మా యొక్క నమస్కారాలు. మరి గత 40 సంవత్సరాల నుండి కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఉచిత ఒడుగుల కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అందుకు తోడ్పాటుగా మా యొక్క దూదేకుల దూరభాష కమిటీ సభ్యులందరూ కూడా మేము సహకారం అందిస్తున్నాం. మరి ఈ మహత్తర కార్యక్రమాన్ని భవిష్యత్తులో కూడా కొనసాగించడానికి సార్ గారికి అల్లా ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. గత 40 సంవత్సరాల నుంచి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అందులో ఈ మధ్యలో 15-20 సంవత్సరాల నుంచి మేము ఏం చేస్తున్నట్టే ప్లాస్టిక్ రింగ్ మెథడ్ అని కొత్త రకం అధునాతన పద్ధతిలో చేసే పద్ధతి ద్వారా చేస్తున్నాము. దీనివల్ల ఎలాంటి రక్తస్రావం ఉండదు, బిడ్డకు చాలా తక్కువ ఇబ్బంది ఉంటుంది, అలాగే త్వరలో హీల్ అయిపోతుంది. తర్వాత ఎనీ కాంప్లికేషన్స్ కూడా వచ్చే అవకాశాలు లేవు. ఇది ఈ పద్ధతిలో ఈ ప్రాంతంలో ఎవరు కూడా చేయడం లేదు. ఒక హైదరాబాద్ లో చేస్తున్నారు, ఇక్కడ మాత్రం మేము చేస్తున్నాము. ఈ పద్ధతి చాలా సులభమైనది. అందువల్ల ప్రతి సంవత్సరం మేము 300 నుంచి 250, 300 మందికి చేస్తున్నాము. ఈ సంవత్సరం కూడా ఈ రోజు దాదాపు ఇప్పటికే 150 మందికి పూర్తిగా ఈ ఆపరేషన్ చేయడం జరిగింది. తర్వాత ఇంకా సాయంత్రం కూడా 3-4 వరకు కూడా చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం చేసినట్టు ఈ కార్యక్రమం చేస్తున్నారు. మరి ముఖ్యంగా ఈ రోజు మాకు సంతోషించే విషయం ఏమిటంటే, ఈ రోజు మన కర్నూలు అడిషనల్ ఎస్పీ అయినటువంటి మా హుసేన్ పీరా సాబ్ గారు ఈ రోజు ఈ ప్రోగ్రామ్ కి వచ్చినారు. అట్లాగే మన టూ టౌన్ సిఐ గారు అయినటువంటి ఇస్మాయిల్ సార్ గారు కూడా ఈ ప్రోగ్రామ్ రావడం చాలా మాకు సంతోషంగా ఉంది. ఇది అదేవిధంగా ఈ ప్రోగ్రామ్ లో అందరూ చాలా మంది కూడా మా స్నేహితులు, తర్వాత మా ఈ కమిటీ సభ్యులు అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. అందరూ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా సులభమైన పద్ధతిలో చేస్తున్నాము. నంద్యాలలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీస్ ప్రత్యేక చర్యలు. చెడు నడత కలిగిన రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించిన 1 టౌన్ సిఐ సుధాకర్ రెడ్డి నేరాల నివారణకు, చెడు నడత కలిగిన వ్యక్తుల ప్రవర్తనలో మార్పు తీసుకురావడానికి మరియు సమాజంలో శాంతి భద్రతలను మెరుగుపరచడానికి నంద్యాల జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో రౌడీలు, డీసీలు, కేడీ మరియు సస్పెక్ట్ షీట్ హోల్డర్స్ ను గుర్తించి వారిని కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ, ఈ కౌన్సిలింగ్ లో వారికి సత్ప్రవర్తన మరియు చట్టపరమైన జీవన విధానాన్ని అవలంబించాలని సందేశం అందజేశారు. భవిష్యత్తులో నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మరలా నేరాలను పునరావృతం చేసే వారిపై మరింత కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. చెడు నడత కలిగిన వారి యొక్క ప్రవర్తనలో మార్పు వచ్చేలా చేయడమే కాకుండా భవిష్యత్తులో సమాజానికి మంచి సేవలను అందించాలని వారికి అవగాహన కల్పించారు. ఈరోజు నంద్యాల జిల్లా ఎస్పీ సార్ ఆదేశాల మేరకు, తర్వాత నంద్యాల ఏఎస్పీ మేడం పర్యవేక్షణలో ఈరోజు డైలీ రొటీన్లో భాగంగా ఆదివారం ఈ రౌడీ షీటర్లని, సస్పెక్ట్ షీటర్లని కౌన్సిలింగ్ పిలిపించి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఎవరైతే పొటెన్షియల్ రౌడీ షీటర్స్ ఉన్నారో వాళ్ళందరికీ సివియర్ వార్నింగ్ చేయడం జరిగింది. ఎటువంటి కేసులు ఏదైనా ఇన్వాల్వ్ అయ్యారంటే వాళ్ళ మీద నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టడమే కాకుండా నెక్స్ట్ పీడియాక్లు కూడా పెట్టేసి జైలు పంపిస్తామని చెప్పేసి వార్నింగ్ చేయడం జరిగింది. తర్వాత యువతకి, పేరెంట్స్కి తెలియజేయడమే ఏమంటే, ఈ పిల్లలు ఎవరితో తిరుగుతున్నారు, వాళ్ళకున్న అలవాట్లు ఏంటి, ఒకసారి వాళ్ళని చెక్ చేసుకోవాలని చెప్పేసి తల్లిదండ్రులకు తెలియజేస్తున్నాము. యువతకి కూడా తెలియజేయడం ఏమంటే, ఈ చెడు వ్యసనాలకు అలవాటు పడి, ఈ గ్యాంబ్లింగ్, బెట్టింగ్ అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకోకూడదని చెప్పేసి, ఎటువంటి నేరాల్లో కూడా ఇన్వాల్వ్ కాకూడదని, అట్లయితే జీవితాలు నాశనం అవుతాయని చెప్పేసి తెలియజేస్తున్నాం.
నంద్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలక వర్గాన్ని నియమిస్తూ రాష్ట్ర వ్యవసాయ సహకార శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ బి రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు. నంద్యాల మార్కెట్ కమిటీ గౌరవాధ్యక్షుడిగా నంద్యాల ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి ఎన్ఎండి ఫరూక్, మార్కెట్ కమిటీ చైర్మన్ గా గుంటిపల్లి హరిబాబు నియమించడంతో 12వ తేదీ భారీ ఎత్తున కార్యకర్తల మధ్యలో ప్రమాణ స్వీకారం చేస్తున్న హరిబాబు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం ఎంతో కృషి చేస్తున్నందుకు అధిష్టానం గుర్తించి మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి ఇవ్వడం జరిగిందని మంత్రి ఫరూక్ సహకారంతో మార్కెట్ యార్డ్ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా హరిబాబు మాట్లాడుతూ 12వ తేదీ మార్కెట్ యార్డ్ లో ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుందని, కార్యకర్తలు అభిమానులు తెలియజేసే పార్టీ నాయకులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు నన్ను నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ గా రాష్ట్ర ప్రభుత్వం నియమించడం జరిగింది. నా నియామకానికి సహకరించిన శ్రీ నారా లోకేష్ గారికి, మన రాష్ట్ర మంత్రివర్యులైన శ్రీ ఎన్ఎండి ఫరూక్ సార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ నెల 12వ తారీఖు ఉదయం 9 గంటలకి నంద్యాల టెక్ మార్కెట్ యార్డ్ నందు నా ప్రమాణ స్వీకారం జరుగును. కావున తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, బంధువులు, మిత్రులు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. తక్కువ ఖర్చులతో ఎక్కువ లాభాలు సాధించాలన్న ఉద్దేశంతో చేపల చెరువుల యాజమానులు ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. కులిన కోడిగుడ్లు, కోడి పేగులు, ఈకలు, కులిన మాంసం చేపలకు ఆహారంగా వేస్తున్నారు. ప్రజల ఆరోగ్యంతో పాటు పర్యావరణానికి ముప్పు వాటిల్లుతున్న అధికారులు మామూలు మత్తులో ఈ చూసి చూడనట్లుగా వివరిస్తున్నారు. మండలంలోని గడిగరేవుల, తిరుపాడు, కోరటమద్ది గ్రామాల్లోని కొందరు రైతులు తమ పొలాల మట్టిని గోరుకల్లు రిజర్వాయర్ నిర్మాణానికి విక్రయించారు. పొలాల్లో మట్టిని తవ్వగా ఏర్పడిన భారీ గుంతల్లో కొందరు ప్రభుత్వ అనుమతులు లేకుండా చేపల సాగు చేపట్టారు. చేపలకు మేతగా వేరుశనగ చెత్త, తవుడు, సోయాబీన్, మిలెట్లను వాడాల్సి ఉంది. సంప్రదాయ మేతను వేయడం వల్ల నెలకు ఎకరాకు 25,000 మేర ఖర్చు అవుతుంది. ఈ ఖర్చును తగ్గించుకునేందుకు కొందరు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా చేపలకు కోళ్ల వ్యర్థాలను మేతగా వేస్తున్నారు. పట్టపగలి ఆటోలు, వ్యాన్లలో కోళ్ల వ్యర్థాలను నంద్యాల గడివేముల నుంచి చేపల చెరువులకు తరలిస్తున్నారు. చేపల చెరువులో కోళ్ల వ్యర్థాలు తీసుకుని భారీ వాహనాల ద్వారా చేపల చెరువు వద్దకు చేరవేస్తున్నారు. పట్టపగలే కోళ్ల వ్యర్థాల రవాణా జరుగుతున్న అధికారులు పట్టించుకోకపోవడంతో విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో ఆదివారం లక్ష్మీ నరసింహస్వామి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. నల్లమల్ల అరణ్యంలో వెలసిన నరసింహులకు అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు తెల్లవారుజాము నుండే నవ నారసింహులను దర్శించుకునేందుకు కాలినడకన తరలి వెళ్లారు. జ్వాల అహోబిల మాలుల క్రోడ కారంజ భార్గవ యోగానంద చిత్రపట పావన నరసింహస్వాములను దర్శించుకున్నారు. కాలినడకన స్వామిని దర్శించుకునే భక్తుల కోసం పావన, వరాహ, అహోబిల, యోగానంద తదితర క్షేత్రాలలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా దిగువ అహోబిల ఆలయ ప్రాంగణంలో ఉత్సవమూర్తులైన శ్రీ ప్రహ్లాద వరద స్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాలాచార్యులు, అర్చక బృందం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామివారి ఎదుట సుదర్శన హోమం వేద మంత్రాలు మధ్య నిర్వహించారు. హోమంలో పాల్గొన్న భక్తులందరికీ కాటుకను, హోమ రక్షకులను అందజేశారు. ఈ స్వాతి వేడుకల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. సత్యజ్ఞాన సుఖస్వరూపమమలం క్షీరాబ్ధి మధ్యే స్థితం యోగారూఢమది ప్రసన్నవదనం భూషా సహస్రోజ్వలం ప్రయక్షం ప్రక్షపినా గజా భయకరాన్ బిభ్రాణమస్కశ్చరిం ఛత్రీభూత ఫణీంద్ర బిందుతబలం లక్ష్మీ నృసింహం భజే. జ్యేష్ఠమాస ప్రయుక్త శ్రీ లక్ష్మీ నృసింహ మహామంత్ర, జ్వాలా నృసింహ మహామంత్ర, సుదర్శన మహామంత్ర ప్రతి నెలలో జరిగే ఒక స్వాతి వైభవం. భూమి ప్రదక్షిణాన్మత్య యత్ఫలం లభతే చిరాత్ తత్ఫలం లభతే సద్య నారసింహ ప్రదక్షిణాత్ అని చెప్పినట్టు ఎవరు భూమి ఎంత ప్రదక్షిణం చేసి ఏ విధమైన ఫలం పొందుతారో అది ఈ అహోబిల క్షేత్రంలో నవనారసింహ క్షేత్రంలో ప్రదక్షిణం చేసి స్వామివారిని వేడుకుంటే వారి కోరికలన్నీ నెరవేరి ప్రతి ఒక్కరికి సకల విధమైన సౌభాగ్యం కలిగి సంతాన సంపదం లక్ష్మీం ఆయురారోగ్య పూర్వికాం శ్రీ నృసింహ పదద్వంద్వౌ దద్యాదత్యంత వైభవాత్ అని చెప్పినట్టు స్వామివారి యొక్క కృపాకటాక్షం ప్రతి ఒక్క భక్తులకి లభించే ఉద్దేశంతో దేవాలయ ధర్మకర్త శ్రీవంతుడగోపు శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశుల వారి యొక్క ఆదేశానుసారం
ఈ ఒక స్వాతి యజ్ఞం ప్రతి నెలలో అద్భుతంగా జరుగుతున్నది. ఈ ఒక్క వైభవంలో చూసిన వారు విన్నవారు అందరూ ఈ లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క క్షేత్రానికి నవనారసింహ క్షేత్రాన్ని ప్రదక్షిణం చేసి ప్రతి ఒక్కరికి పేరు పేరిట లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క కృపాకటాక్షం లభించేటట్టు నృసింహస్వామి వారి యొక్క దివ్య చరణారవిందంలో ప్రార్థించి సర్వోపియం సమాశ్రిత్య సకలం భద్రమస్మృతే శ్రియాజ భద్రయా దుష్టః యస్తం భద్రం నమామ్యహం. శ్రీమదే శ్రీమద్ ఆదివంటడహోబ యతీంద్ర మహాదేశికాయ నమః. శ్రీమదే శ్రీవంటడహోబ శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికాయ నమః. నంద్యాల మూలమఠం శ్రీ భీమలింగేశ్వర స్వామి ఆలయ జీర్ణోద్ధరణ మహోత్సవంలో భాగంగా ఆదివారం ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఆలయ అధికారి వేణునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో గొట్టుముక్కల వెంకటరమణ శాస్త్రి ఆధ్వర్యంలో ఆలయం నందు జీర్ణోద్ధరణ కార్యక్రమం జరిగింది. స్వామివారికి విశేష అభిషేకాలు పూజలు చేశారు. అనంతరం జీర్ణోద్ధరణ దారము ఆవతోతకు కోకకు కట్టి లాగించి విగ్రహ చలన కార్యక్రమం వహించారు. అనంతరం పూర్ణాహుతి నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆలయ జీర్ణోద్ధరణ దేవాదాయ శాఖ 1,25 లక్షలు మంజూరు చేయడం జరిగిందని, ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఇసాక్ బాషా ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కొండమ్మ శివ ఈరోజు నంద్యాల పట్టణంలో వెలిసిన మూలకొండ క్షేత్రం నందు వెలిసిన శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానం నందు జీర్ణోద్ధరణ పనుల్లో భాగంగా ఈరోజు 2 రోజుల నుంచి పూజా కార్యక్రమం జరిగింది. ఈరోజు ప్రత్యేకంగా స్వామివారికి అభిషేకము, అలాగే కుంకుమార్చన మరియు హోమము, పూర్ణాహుతి జరిగిన అనంతరం విగ్రహాలను గోమాత ద్వారా తొలగించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి భక్తాదులందరూ విశేషంగా పాల్గొన్నారు. ఈ జీర్ణోద్ధరణ పనుల కాలంలో స్వామివారికి నిత్య పూజలు అనేటివి కలశ స్థాపనలోనే జరుగుతుంది. కాబట్టి భక్తాదులందరూ బాలాలయంలో వెలిసిన కలశాలకు పూజ జరుపుకోవాల్సిన కోరుతున్నాము. ఈ దేవాలయం త్వరలోనే పూర్తి చేసి విజయవంతం చేయడానికి కృషి చేస్తామని కూడా దేవాలయ శాఖ తరఫున తెలియజేస్తుంది. నంద్యాల పోలిశెట్టి సత్యనారాయణ షిరిడిలో భక్తుల కోసం అన్నదానం కోసం నంద్యాల నుండి 10 సంవత్సరాల నుంచి బియ్యం పంపిణీ చేస్తున్నారు. పోలిశెట్టి సత్యనారాయణ సాయిబాబా ఆశీస్సులతో మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు ఏ అవసరం వచ్చినా సహాయ సహకారాలు అందిస్తూ సహాయం చేసిన ఎటువంటి పబ్లిసిటీ కోరుకున్న వ్యక్తి పోలిశెట్టి సత్యనారాయణ. షిరిడికి ఉచితంగా భక్తులను తీసుకెళ్లడం, అరుణాచలంకు ఉచితంగా భక్తులకు వాహనాలు పంపించడం, మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే షిరిడికి సాయిబాబా ఆశీస్సులతో 250 బస్తాలను నంద్యాల నుండి షిరిడి లారీ బయలుదేరింది. సందర్భంగా ముందుగా వాహనానికి పూజలు నిర్వహించారు. సందర్భంగా రామరెడ్డి మాట్లాడుతూ పోలిశెట్టి సత్యనారాయణ మరెన్నో సేవా కార్యక్రమంలో చేస్తున్నారని, అలాగే ప్రతి సంవత్సరం షిరిడికి నంద్యాల నుంచి బియ్యం బస్తాలు పంపించడం అభినందనీయమని, ఎటువంటి సేవ చేస్తున్న పోలిశెట్టి సత్యనారాయణ ఇలాగే మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని, బాబా ఆశీస్సులు వారి కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని తెలిపారు. అదేవిధంగా పోలిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ 10 సంవత్సరాల నుండి షిరిడికి నంద్యాల నుంచి దాతల సహకారంతో బియ్యం బస్తాలను పంపించడం జరుగుతుందని, షిరిడి సాయిబాబా ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని మనస్ఫూర్తిగా బాబాని వేడుకుంటున్నానని, ఇలాగే రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తానని తెలిపారు. భక్త బృందానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మాకు ప్రతి సంవత్సరము నంద్యాల పట్టణ ప్రజలు, చిన్న కొప్పెర్ల, పుల్లంపాడు, పెద్ద కొప్పెర్ల గ్రామ ప్రజలు అందరి సహకారంతో మేము ప్రతి సంవత్సరము సాయినాథుడికి అన్నదాన నిమిత్తము ప్రతి సంవత్సరం 220 ప్యాకెట్ల బియ్యాన్ని సేకరించి మాకు చేదోడు వాదనగా ఉండి అన్నదాన నిమిత్తానికి మనస్ఫూర్తిగా వారికి నా సాయినాథుని ఆశీస్సులు ఉండాలని నేను మనస్ఫూర్తిగా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై సాయిరామ్, జై జై సాయిరామ్. 10 సంవత్సరము షిరిడి బాబా ఆశీస్సులతో పోలిశెట్టి సత్యనారాయణ, బాలవీరయ్య గారు అందరూ కలిసి ప్రతి ఇంటింటికి పోయి బియ్యం బస్తాలు సేకరించి ప్రతి సంవత్సరం 200, 250, 300 లోపు ప్రతి సంవత్సరం పంపుతున్నారు. ఆ బాబా ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని మరీ కోరుకుంటున్నాను. జై సాయిరామ్. నంద్యాల పట్టణ ప్రజలు, మా యొక్క సాయి భక్త బృందాలు మరియు చిన్న కొప్పెర్ల, పెద్ద కొప్పెర్ల, పొల్లంపాడు గ్రామ ప్రజలు మాకు గత 15 సంవత్సరాలుగా ఈ యొక్క కార్యక్రమానికి సహకరిస్తూ ఉన్నారు. అలాగే మేము ప్రతి సంవత్సరము ఈ యొక్క కార్యక్రమాన్ని షిరిడీకి వాళ్ళ ద్వారా సేకరించి 220 నుంచి 250 లోపు బస్తాలు పంపించడం జరుగుతుంది. కాబట్టి ఇచ్చిన ప్రతి భక్తునికి కూడా పేరు పేరున మా యొక్క ప్రత్యేక ధన్యవాదములు. ఈ అవకాశం ఇచ్చిన సాయినాథునికి మా యొక్క కృతజ్ఞతలు. ఈరోజు నంద్యాల నుంచి షిరిడి దత్తసాయి అన్నపూర్ణ సేవ
చారిటబుల్ ట్రస్ట్ కు నంద్యాల నుంచి 250 ప్యాకెట్లు బియ్యంతో లారీ బయలుదేరుతుంది. దాతలు భక్తుల సహకారంతో ఈ యొక్క కార్యక్రమం 15 సంవత్సరాలుగా నిరంతరం కొనసాగుతుంది. ఆ భగవంతుని ఆశీస్సులతో ఈ యొక్క కార్యక్రమం నిరంతరం ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. నంద్యాల పట్టణంలో స్థానిక టెక్కే భారతమాత గుడి వీధిలోని యోగా చేతన కేంద్రం నందు ఆదివారం మున్సిపల్ కమిషనర్ వెంకటదాస్, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారిని చింతామణి ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో యోగా అభ్యాసకులు, ప్రభుత్వ ఉద్యోగులు, మాజీ సైనికులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ వెంకటదాస్, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారిని చింతామణిలు మాట్లాడుతూ నంద్యాల పట్టణ ప్రజలు యోగా పట్ల అవగాహన పెంచుకోవాలని కోరారు. రోజులో 1 గంట సేపు యోగా కోసం కేటాయించాలని తెలిపారు. యోగా సాధన చేయడం వల్ల నిత్యం ఆరోగ్యవంతంగా ఉంటారని తెలిపారు. ఈ నెల 21వ తేదీన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని నిర్వహించే యోగాంధ్ర కార్యక్రమాల్లో ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కొన్ని క్షణాలు రిలాక్స్ అవ్వండి. శ్వాస తీసుకుంటూ 2 కాళ్ళు పైకెత్తాలి. గట్టం నేల కానించే ఉంచాలి. శ్వాస తీసుకుంటూ గట్టం నేల కానించే ఉంచాలి. శరభాసన. గ్యాస్ ట్రబుల్తో బాధపడుతున్న వాళ్ళకి ఈ ఆసనం చాలా చక్కగా ఉపయోగపడుతుంది అన్నమాట. పవనముక్తాసనం. కుడిముక్కు బంధించడానికి ఉపయోగించాలి. మొదటగా కుడిముక్ని బంధించి ఎడమ ముక్కు ద్వారా ప్రశాంతంగా స్లోగా శ్వాస తీసుకుంటూ ఎడమ ముక్కు బంధించి మరి కుడి ముక్కు ద్వారా శ్వాస వదలాలి. మరి కుడి ముక్కు ద్వారా స్లోగా తీసుకుంటూ ఎడమ ముక్కు ద్వారా వదలాలి. ఇది ఒక సైకిల్ అవుతుంది. ఒక ప్రశాంతంగా చేయాలి. అందరు చేయండి. ఈ ప్రాణాయామం చేసినప్పుడు వెన్నెముక చక్కగా ఉండాలి. బాడీ ఎంత చక్కగా ఉంటే అంత ప్రశాంతంగా చేయండి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ వదులుతూ మరి తీసుకుంటూ వదులుతూ చేయండి. అంత ఆయుష్ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయగలిగితే, సాధన చేయగలిగితే ఇది ప్రతి ఒక్కరికి సాధ్యమైనటువంటి ప్రాణాయామమే. అనులోమ విలోమ ప్రాణాయామం అందరూ తప్పకుండా చేస్తారని ఆశిస్తా ఉన్నాను. ఏ ఆలోచన లేకుండా దాన్ని గమనిస్తూ ఉండాలి. ఆలోచన రహితంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి ప్రభుత్వ అధికారులకు మరియు మీరు చాలా చక్కగా చేసినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు నంద్యాల పట్టణంలో జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో మరలా ఈ యొక్క యోగా చైతన్య కేంద్రం వారి సమక్షంలో వారి సహకారంతో ఈరోజు యోగా కార్యక్రమాన్ని దిగ్విజయం చేపట్టడం జరిగింది. అదేవిధంగా భవిష్యత్తులో కూడా నంద్యాల పట్టణంలో ప్రజలందరూ కూడా ఈ యొక్క యోగా కార్యక్రమం పట్ల అవగాహన పెంచుకొని రోజు 1 గంట ఖచ్చితంగా 24 గంటల్లో 1 గంట మనది కాదు అని చెప్పి నిర్ణయించుకోగలిగితే, దాన్ని స్థిరంగా నిలబడగలిగితే ఖచ్చితంగా వారు భవిష్యత్తులో ఎటువంటి అనారోగ్యాలకు గురి కాకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా జీవన విధానాన్ని, శైలిని కూడా హ్యాపీగా జీవనాన్ని చేసుకోవడానికి అవకాశం కలుగుతుందని చెప్పి కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా యోగా కార్యక్రమంలో పాల్గొవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారము. ఈరోజు గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి యోగా కార్యక్రమంలో భాగంగా మనము మే 21 నుంచి జూన్ 21వ తేదీ వరకు ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసుకుంటున్నాము. అదేవిధంగా మన కలెక్టర్ మేడం గారి యొక్క ఆదేశాల ప్రకారము మన నంద్యాల జిల్లాలో ఈ ప్రోగ్రాము ప్రతిరోజు ఏదో ఒక విలేజ్లో, మండలాల్లో, డివిజన్లో, జిల్లాలో జరుగుతున్నది కాబట్టి అందులో భాగంగానే మనం ఈరోజు సీనియర్ సిటిజన్స్తో 3 ప్రోగ్రాంలు 3 చోట్ల జరపాలని కలెక్టర్ మేడం గారి యొక్క ఆదేశాల ప్రకారం మనం ఈ ప్రోగ్రాంను కండక్ట్ చేసుకున్నాము. ఒకటి వచ్చి యోగా చైతన్య సెంటర్లో డిడి సోషల్ వెల్ఫేర్ తరఫున, అదేవిధంగా మనకు రామకృష్ణ మిషన్లో సిడిపిఓ లీలావతి మేడం గారు, అదేవిధంగా ఇండోర్ స్టేడియం నందు డిటిఓ మేడము లక్ష్మీదేవి మేడం గారు, ఈ 3 చోట్ల మేము ఈ ప్రోగ్రాంను కండక్ట్ చేయడం జరిగినది. కాబట్టి నంద్యాల ప్రజలందరికీ కోరుకునేది ఏమంటే, ఈ ప్రోగ్రాంలో ప్రతిరోజు జరుగుతున్నది కాబట్టి, ఏదో ఒక సెంటర్లో జరుగుతున్నది కాబట్టి ప్రజలందరూ పాల్గొని ఈ ప్రోగ్రాంని సక్సెస్ చేయవలసినదిగా కోరుకుంటూ,
అదేవిధంగా ఈ యోగా కార్యక్రమంను ఏర్పాటు చేసుకోవడం మన నిత్య జీవితంలో ఏర్పాటు చేసుకోవడం వలన ఆరోగ్యంగా ఉంటామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. నంద్యాల జిల్లా కోవెలకుంట్లలో జాతీయ రహదారి నిర్మాణానికి రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి భూమి పూజ చేశారు. నంద్యాల నుండి కోవెలకుంట్ల మీదుగా కర్నూలు కడప జంక్షన్ వద్దకు 691.81 కోట్లు కేంద్రం మంజూరు చేసింది. ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో రహదారులు అధ్వాన స్థితిలో ఉన్నాయని విమర్శించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోనే గుంతల రోడ్లకు మరమ్మతులతో పాటు నూతన రహదారులకు పెద్ద ఎత్తున శ్రీకారం చుట్టామని అన్నారు. వైసీపీ నాయకులు వెంటపోటు దినమని ప్రజలను అవమానిస్తున్నారని విమర్శిస్తున్నారు. ప్రయాణాలు జరుగుతాయి. తర్వాత అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉన్నాయో పరిశ్రమలు రావడానికి కూడా చాలా అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తా ఉన్నాము. దీనివల్ల అటు తిరుపతికి పుణ్యక్షేత్రానికి కానీ కడపకు కానీ అటు చెన్నై వెళ్ళే వాళ్ళకు కూడా అటు వెళ్ళి అక్కడికి వెళ్ళాలంటే కొన్ని మార్గాల ద్వారా వారికి కూడా దగ్గర అవుతుంది. అనేకమైనటువంటి చేసుకుంటే మేమందరం కూడా ముందుకు వెళ్తున్నామని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఒక ఎన్హెచ్ఏ కాదు, రాష్ట్రంలో ఏదైతే రోడ్లు ఉన్నటువంటివి కూడా 5 సంవత్సరాల వాళ్ళ నిర్వీర్యం వల్ల రాష్ట్రమంతా కూడా గుంతలమయం మారింది. స్కూళ్లు తెరిచిన వెంటనే తల్లికి వందనం ఇవ్వబోతున్నాము, అన్నదాత సుఖీభవకి ఇవ్వబోతున్నాము. అదేవిధంగా ఆగస్టు 15 నుంచి కూడా మళ్ళీ ఏదైతే ఆడబిడ్డలకు ఇచ్చినటువంటి మాట ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తా ఉన్నాము. ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా మీ మాదిరిగా ఏదో ఆలోచన లేకుండా అడ్డదిడ్డంగా కాకుండా వ్యవస్థను సర్వనాశనం చేశారు. ఆ రోజు వ్యవస్థను సర్వనాశనం చేసి ఎక్కడ కూడా ఈ రోజు డబ్బులు లేని పరిస్థితుల్లో కూడా ఒక అనుభవం గల నాయకుడు ఈ రోజు మళ్ళీ ఈ యొక్క గాడి తెప్పినటువంటి ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతా కూడా మళ్ళీ గాడిలో పెడుతూ ప్రతి ఒక్కటి కూడా చేస్తున్నామని చెప్పి గర్వంగా చెప్తా ఉన్నాము. ఏది ఏమైనా కూటమి ప్రభుత్వంతోనే ఈ రాష్ట్రం బాగుపడాలన్నా, పరిశ్రమలు రావాలన్నా, అదేవిధంగా గ్రామీణ వ్యవస్థ బాగుపడాలన్నా, పరిశ్రమలు రావాలన్న ప్రతి ఒక్కటి కూడా ఈ రోజు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. నంద్యాల దూదేకుల సంఘం ఆధ్వర్యంలో విజయవంతంగా ముగిసిన ఉచిత వడుగుల శస్త్రచికిత్సా శిబిరం. నంద్యాలలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసు ప్రత్యేక చర్యలు. చెడు నడత కలిగిన రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్. నంద్యాల మార్కెట్ యార్డులో నూతన అధ్యక్షుడిగా హరిబాబు ప్రమాణ స్వీకారంలో పాల్గొని విజయవంతం చేయించి హరిబాబు వెల్లడి. పట్టపగల యథేచ్ఛగా చేపలకు కోళ్ల వ్యర్థాలు తరలింపు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం. ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ ఫోకస్. ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రమైన దిగువ హోబిల క్షేత్రంలో స్వాతి మహాసుదర్శన హోమం. కోటెత్తిన భక్తులు. నంద్యాల మూలపట్టం శ్రీ భీమలింగేశ్వర స్వామి ఆలయ జీర్ణోద్ధరణ మహోత్సవంలో హోమాలు, ప్రత్యేక పూజలు. ఆలయ అధికారి వేణునాథ్ రెడ్డి వెల్లడి. నంద్యాల దత్త సాయిరాం అన్నపూర్ణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా షిరిడికి 250 బియ్యం పంపిణీ. నంద్యాల యోగా చైతన్య కేంద్రంలో యోగాంధ్ర ప్రజలు యోగా పట్ల అవగాహన పెంచుకోవాలి. మున్సిపల్ కమిషనర్ వెంకటదాస్. కోవెలకుంట్ల పట్టణంలో రహదారులకు శంకుస్థాపన, అభివృద్ధి చేయడమే నా లక్ష్యం. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి.
ఇది రెస్ట్ బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.